దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వైట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు, శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగం 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం నుండి 15వ వచనం వరకు. ప్రియులారా, సమయానుకూలంగా నేను మీ నిమిత్తము 11 నుండి 13 వచనాలు చదివి వినిపిస్తాను. యథావిధిగా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, మీ దగ్గర బైబిల్స్ అందుబాటులో ఉన్నట్లయితే బైబిల్ తెరవండి. ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు నేను మీ నిమిత్తమై చదివి వినిపిస్తాను. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాత్రులను నీపైని జయమొందనీయకుమని ప్రార్థింపగా, యెహోవా ఆ కూషీయులను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిల్వనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఆసాయు అతనితో కూడిన వారును గెరారు వరకు వారిని తరుమగా, కూషీయులు మరల పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. చదవబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యానం కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. పిల్లారా, నేటి ధ్యాన భాగం చదివిన తర్వాత దీని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఆసా యొక్క సంస్కరణలు. ఆసా యొక్క సంస్కరణలు, ఆసాస్ రిఫార్మ్స్ అనేటువంటి ఈ అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే, ఆసా రాజు అయినప్పుడు అతడు చెక్కతో రాతితో చేసినటువంటి బలిపీఠాలను, అలాగే ఉన్నత స్థలాలను, విగ్రహాలను ఆయన తొలగించినట్టుగా వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. అతడు ప్రజలు దేవుని చిత్తాన్ని వెతకడానికి, మరి ముఖ్యంగా ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన విధులను అనుసరిస్తూ జీవించడానికి ఆయన వారిని నడిపించాడు. అతని పరిపాలనలో దేశము శాంతిని అనుభవించింది. ఈ శాంతి కాలములో జరహు యూదాపై దాడి చేసినప్పుడు ఆసా దేవునికి ప్రార్థించాడు. కాబట్టి ఆసా దేశం యొక్క సైనిక శక్తి చాలా బలోపేతం చేయబడినట్టుగా చూస్తున్నాం. కూషీల రాజు జరహు పైన దాడి చేసినప్పుడు దేవుని సహాయం అద్భుతంగా వారికి అందినట్టుగా చూస్తున్నాం. ఆసా దేవునికి ప్రార్థించాడు. ఆసా ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడు. యూదాకు కూషీల సైన్యంపై విజయాన్ని అనుగ్రహించినట్టుగా చూస్తున్నాం. ఇది పాఠ్యభాగ సారాంశం. ప్రియులారా, ఇందులో ప్రధానంగా దేవుడెవరో మనం గమనించినట్లయితే, దేవుడు తనను విశ్వసించే వారికి శాంతినిచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. నిజమైన షాలోం అనగా మన స్వార్థపూరితమైన కోరికలు నెరవేర్చుకోవడం కాదు, మనలోని దురాశ విగ్రహాలను విడిచిపెట్టి ప్రభుపై పూర్తిగా నమ్మకం ఉంచడమే నిజమైన షాలోం. కనుక తనను విశ్వసించేటువంటి వారిని నిజముగా దేవుడు శాంతి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో నీవు వారిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదవు అని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, కనుక ఈ దినము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా దేవుడు మనకు నేర్పే పాఠాన్ని జాగ్రత్తగా మనం గమనిద్దాం. ఆసా యొక్క బలం అతని నగరాలు లేదా శక్తివంతమైనటువంటి సైన్యములో కనబడడం లేదు, కానీ దేవుని గూర్చిన జ్ఞానములో కనబడుతుంది. దేవుడు బలవంతులకు మరియు బలహీనులకు ఆయన నిజముగా మద్దతు ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి బలవంతులు బలహీనులను జయించేటప్పుడు ప్రియులారా, తప్పకుండా బలహీనుల పక్షాన ప్రభువు ఉండి వారికి విజయం ఇచ్చేటువంటి దేవుడిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా తనపై ఆధారపడే వారి నుండి ఎన్నటికీ దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు ఆయన. కాబట్టి మనము ఒకవేళ దేవుణ్ణి అలా అపార్థం చేసుకుంటున్నామే ప్రియులారా, జాగ్రత్తగా ఈ పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేస్తుండగా మన జీవితానికి గొప్ప అన్వయింపుగా ప్రతిరోజు ఆయనకు విధేయత చూపడం ద్వారా దేవుని గూర్చినటువంటి జ్ఞానం మనలో ఏర్పడుతుందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేటి ధ్యాన భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడా,
నీ జీవితంలో నిజంగా నువ్వు దేవునిపై ఆధారపడుతున్నావా? తండ్రిని విశ్వాసం ఉంచేటువంటి వారిని నిజముగా కాపాడి వారికి శాంతి అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. వారికి నిజమైన షలోం, సమాధానం అనుగ్రహించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక ఆయన విధేయత చూపడం ద్వారా మాత్రమే ప్రియులారా ఆయన జ్ఞానాన్ని పొందుకుంటామని ఇలా మనం గుర్తిస్తూ ఆస రాజు యొక్క పరిపాలన ప్రియులారా ఆయన యొక్క సంస్కరణలు గొప్పగా జరగడానికి గల కారణం దేవుని యందు అతడు ఉంచినటువంటి విశ్వాసం ప్రియులారా. కాబట్టి దేవుని శక్తి ద్వారా అనేక సంస్కరణలు సాధించినటువంటి ఆసా వలె మనం కూడా దేవుని శక్తి పైన ఆధారపడి అనేకమైన సంస్కరణలు మన జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించాలని ఆశపడతాం ప్రియులారా. కనుక ఆ ప్రభు మనతో మాట్లాడుతుండగా రండి ప్రభు సన్నిధానంలో ఒక ప్రార్థన మన కొరకు చేసుకుందాం. ప్రియమైన దేవా, శాంతి సమయాలలో మరియు సంక్షోభ సమయాలలో నీ చిత్తాన్ని అనుసరించడానికి మాకు సహాయం చేయండి. పూర్తిగా మేము మీపైన ఆధారపడి మీ ద్వారా విజయము సాధించే కృప ప్రసాదింప చేయమని ఈ దినం కూడా మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకే స్తోత్రం చెల్లిస్తూ క్రీస్తు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ప్రభువారు ఈరోజు కూడా మనతో మాట్లాడుతుండగా మనం పొందినటువంటి అనుభవాలు, అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచుట్లో ప్రియులారా మనం కూడా ముందుండాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునిపై ఆధారపడడం ద్వారా దేవుని పేరిట ఏదైనా సాధిస్తామన్నటువంటి కార్యాన్ని ఆశా జీవితం ద్వారా గమనిస్తూ ప్రియులారా నేడు కూడా మనము ఆశా వలె దేవుని పైన ఆధారపడి నీవే మాకు దిక్కు తండ్రి, నీ వలె మనల్ని కాపాడే దేవుడు మరొకరు లేరు అని సంపూర్తిగా ఆధారపడ్డటువంటి ఆశాను కాపాడిన దేవుడు ప్రియులారా ఈరోజు కూడా సజీవుడైన దేవుడే. మనం కూడా ఒకవేళ ఏదైనా శ్రమలలో కష్టాలు ఉంటే ప్రియులారా తప్పకుండా ఆయన పైన ఆధారపడదాం. ఆయన ఇచ్చేటువంటి విజయాన్ని సాధించి ఆయన మహిమ కొరకై జీవించుదాం. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశిస్తూ మరొకసారి ప్రియులారా ముగింపులో సమయం తీసుకొని ధ్యాన సమయంలో పాల్పొందిన మీకు మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో అనేక మందికి మేలుకరంగా ఉపయోగకరంగా ఉంటున్నట్లుగా దయచేసి తప్పకుండా ఈ కార్యక్రమం కొరకై మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు యేసుతో ఏకాంత సమయము అనే ఈ అనుదిన ధ్యాన కార్యక్రమాన్ని పరిచయం చేసి అందరి ఆత్మీయ జీవిత అభివృద్ధిలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ మరొకసారి ఈ ముగింపులో దైవ కృప మనందరికీ తోడై ఉండి ఆయన ఘనమైన నామ ఘనత కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనలను తన ఆత్మతో నింపి నడిపించి వాడుకొనుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.